వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. చాలా మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు, సార్ మేము తిరుమల వెళ్దాం అనుకుంటున్నాం, ప్రజెంట్ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, స్వామివారి దర్శనానికి ఎంత టైం పడుతుంది అన్నది ఒక క్వశ్చన్ అయితే, 300 రూపాయల స్పెషల్ ఇంటి దర్శనం టికెట్లు కానీ లేదా స్వామివారి మొదటి గడప దర్శనం టికెట్లు కానీ, అంటే మొదటి గడప దర్శనం అంటే మనకి సుప్రభాత సేవ, తోముల సేవ, అష్టదళ పాదపద్మారాధన, అర్చన, నిరపాత దర్శనం ఇలాంటి తదితర సేవలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి టికెట్లను ఎప్పుడు రిలీజ్ చేస్తారు అన్నదే ఒకటి. చాలామంది అడుగుతున్నటువంటి డౌట్ ఏంటంటే, సార్ మేము కాలినడకన మేము తిరుమల చేరుకుందాం అనుకుంటున్నాం, అంటే అలిపిరి నుండి కానీ లేదా శ్రీవారి పాదాల నుండి కానీ మేము అలిపిరి నుండి బయలుదేరుతున్నప్పుడు మాకు దివ్య దర్శన టోకెన్స్ అన్నది ఎక్కడ ఇస్తారు అన్నది ఒక క్వశ్చన్. మనకి చివరిగా చూసుకుంటే, సార్ తిరుపతిలో వివిధ ప్రదేశాల్లో స్వామివారిని దర్శించుకోవడానికి కావాల్సినటువంటి ఎస్ఎస్డి టోకెన్స్ అన్నది ఇస్తున్నారు కదా, దానివల్ల ఉపయోగం ఏంటి, ఎక్కడెక్కడ ఇస్తున్నారు అని కూడా మిత్రులు అడుగుతున్నారు. టోటల్గా తిరుమలకి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో పూర్తిగా నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ముందుగా తిరుమల స్వామివారి దర్శనానికి ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో, మనకైతే ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి ఏప్రిల్ నెల కానీ, మే నెల కానీ, అదేవిధంగా జూన్, ఈ 3 నెలలు కూడా తిరుమల కొండపైన శ్రీవారి యొక్క భక్తుల యొక్క తాకిడి ఎక్కువగా ఉంటుందండి, అంటే రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి డేస్ అన్నీ కూడా కాలేజీలు కానీ, స్కూల్స్ కానీ, అదేవిధంగా తదితర అందరూ కూడా మనకి ఈ సమ్మర్లోనే ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది స్వామివారి దర్శనానికి. అంటే ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి కాబట్టి వాళ్ళ పిల్లలతో తీసుకుని తిరుమల కొండకు వద్దాం అనుకునేటువంటి భక్తులు ఇది చాలా ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి స్వామివారి దర్శనానికి ప్రజెంట్ ఈరోజు ఉన్నటువంటి స్వామివారికి సర్వదర్శనానికి పెడుతున్నటువంటి సమయం వచ్చేసి సుమారుగా 2 days పడుతుందండి. అంటే మనకి 45 hours పడుతుంది స్వామివారి యొక్క దర్శనానికి. మీరు చూసే ఉంటారు ఈ మధ్యకాలంలో న్యూస్లో కానీ, ప్రజెంట్ ఈరోజు నిన్న కానీ ఇవాళ కానీ చూసినట్లయితే మనకి 42 గంటల నుండి సుమారుగా 45 గంటల సమయం పడుతుందండి. సర్వదర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకుందాం అనుకున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో, తిరుమల కొండపైన శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తుల యొక్క క్యూ లైన్ వచ్చేసి చాలా లాంగ్ ఉంటుంది. అంటే సుమారుగా 5-6 కిలోమీటర్ల దూరం నుంచి కూడా స్వామివారిని దర్శించుకోవడానికి లైన్ అయితే పెడుతూ ఉన్నారు. ఇది అసలే వేసవికాలం ఒకటి కాబట్టి ఎవరైతే తిరుమల వెళ్దాం అనుకుంటున్నారో సరైనటువంటి ప్లానింగ్ లేకుండా మీరు తిరుమల వెళ్తే మట్టికి చాలా ఇబ్బంది పడతారు. అంతేగాని ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్ ఈరోజు ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే 45 గంటల పైన పడుతుందండి. దాదాపుగా 2 days పడుతుందండి స్వామివారి దర్శనానికి. అంతేకాకుండా చాలామంది మిత్రులు అడుగుతున్నారు, సార్ 300 రూపాయల స్పెషల్ ఇంటి దర్శనం అన్నది ఎప్పుడు ఇస్తారు, ఎక్కడ ఇస్తారు, ఎలా ఇస్తారు అని. 300 రూపాయల స్పెషల్ ఇంటి దర్శనం టికెట్లు అన్నది మనకి టీటీడీకి సంబంధించిన కాబట్టి అఫిషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో తిరుపతి balaji.ap.gov.in వెబ్సైట్లోకి మనకి ఎవ్రీ మంత్ కూడా ఒక నెలకు ముందుగా మనకి టీటీడీ 300 రూపాయల స్పెషల్ ఇంటి దర్శనం టికెట్లు కానీ లేదా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా, అంటే డోనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించినటువంటి టికెట్లు కానీ అన్నీ కూడా టీటీడీకి సంబంధించినటువంటి అఫిషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేస్తూ ఉంటారు. దీనికి మనకైతే ప్రజెంట్ ఈ మంత్ వచ్చేసి మనకి 20వ తారీఖున తర్వాత, అంటే 20వ తారీఖు నుండి 26వ తారీఖు వరకు కూడా టీటీడీకి సంబంధించినటువంటి వివిధ రకాల సేవలకు సంబంధించినటువంటి టికెట్లు కానీ, 300 రూపాయల స్పెషల్ ఇంటి దర్శనం టికెట్లు కానీ, అదేవిధంగా మనకి అకామిడేషన్కి సంబంధించినటువంటి ఈ బుకింగ్ కానీ మనకి 20వ తారీఖు నుండి 26, 27వ తారీఖు డేట్ల మధ్యలో మనకి టీటీడీ తన అఫిషియల్ వెబ్సైట్లోనే అనౌన్స్ చేయడం జరుగుతుంటుంది. మీరు కనుక ఈ అఫిషియల్ వెబ్సైట్ ఫాలో అయితే మట్టుకి టీటీడీకి సంబంధించిన బట్టి అన్నీ కూడా మనకి పూర్తిగా తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా చాలామంది అడుగుతున్నారు, సార్ ఎంత సమయం పడుతుంది 300 రూపాయల స్పెషల్ ఇంటి దర్శనానికని. నిజానికి టికెట్ బుక్ చేసుకోవడానికి అయితే వితిన్ 5 minutes అండి ఈ టికెట్లు అన్నీ కూడా అయిపోతాయండి. చాలా ఫాస్ట్గా ఫిల్ చేయవచ్చు ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. టికెట్లు అంటే మనకు సుమారుగా 20వ తారీఖున అనుకుంటే మటుకి 20వ తారీఖున మార్నింగ్ టైంలో మనకి టికెట్లు అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే 10 గంటల నుండి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ టికెట్లు అన్నది మీకు దానికి కావాల్సినటువంటి ఐడి ప్రూఫ్ వచ్చేసి మీ దగ్గరలో ఉన్నటువంటి ఆధార్ కార్డ్,
మీ మొబైల్ నెంబర్, మీ ఫుల్ నేమ్, మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్, అదేవిధంగా మన ఆధార్ నెంబర్ పూర్తిగా ఎంటర్ చేయవలసి ఉంటుందండి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించిన ముందే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఒక వైట్ పేపర్ మీద మీరు రాసుకుని చాలా ఫాస్ట్గా మీరు అక్కడ ఓపెన్ అయినటువంటి వెబ్సైట్లోని ఫిల్ చేయడానికి ట్రై చేయండి. అలా చేసినట్లయితే మట్టుకి మీకు టికెట్లు అన్నది ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ అన్నది మీకు దొరికేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా ఈ టికెట్లు అన్నవి 5 నిమిషాల్లో పూర్తిగా అయిపోతాయి కాబట్టి చాలా ఫాస్ట్గా ఫిల్ చేయండి. సెకండ్ వచ్చేసి మీ నేమ్ అన్నది పూర్తిగా ఫిల్ చేయకండి. అంటే సర్ నేమ్ ఒక లెటర్ తోటి స్టార్ట్ అవుతుంది కాబట్టి, అండ్ సే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీనివాసరావు, అక్కిరెడ్డి శ్రీనివాసరావు అని ఉంది. ఈ నేమ్ అంతా ఫిల్ చేయడానికి ఒక టికెట్ అయితే పర్వాలేదు. మనం ఒకే టికెట్ అదే ఇచ్చినటువంటి ఫామ్ మీద ఒక 6 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ 6 ఫుల్ నేమ్స్ పూర్తిగా ఎంటర్ చేయడానికి చాలా సమయం పడుతుంది. అంతేగాని షార్ట్ కట్లో ఈ నేమ్స్ అనేది ఫిల్ చేయడానికి ట్రై చేయండి. అంటే ఏఎస్ రావు అని రాస్తాను నేనైతే, ఎందుకంటే అక్కిరెడ్డి శ్రీనివాసరావు అని పూర్తి పేరు రాయడానికి అంత టైం ఉండదు కాబట్టి ఏఎస్ రావు అని రాసి నా ఏజ్ మెయిల్ అయితే మెయిల్ ఫిల్ చేస్తాను. నా ఐడి ప్రూఫ్ కింద ఆధార్ కార్డు ఇస్తాను. ఆధార్ కార్డుకి సంబంధించినటువంటి ఏజ్ నేను ముందుగానే ఒక వైట్ పేపర్ వేస్తాను. ఎందుకంటే ఆధార్ కార్డు మీద మనకి 1988, 1999 అంటుంది. అందులో ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి ఏజ్ ఎంత అన్నది మనం అప్పటికప్పుడు క్యాలిక్యులేట్ చేసేయడం ఇబ్బంది కాబట్టి ముందుగానే క్యాలిక్యులేట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అది ఇచ్చిన వెంటనే 30 years, 35 years లేకపోతే 18 years అన్నది మనం వెంటనే ఎంటర్ చేయడానికి ఉంటుంది. దాని తర్వాత ఇచ్చిన తర్వాత అమౌంట్ అంతా కూడా మనం ఆన్లైన్లోనే కట్టవలసి ఉంటుంది. అంటే ప్రజెంట్ మనకి మన దగ్గర ఉన్నటువంటి ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మన అమౌంట్ అన్నది టీటీడీకి ఆన్లైన్లోనే కట్టవలసి ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని దానికి సంబంధించిన బట్టి అన్నీ కూడా పక్కన పెట్టుకుని ఈ ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు అన్నది మీరు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ అన్నది ఎంత సమయం పడుతుందని అడిగారు కాబట్టి ప్రజెంట్ ఇంత సమయం అంత సమయం అన్నది ప్రజెంట్ మనకు చెప్పడం కుదరదండి. ఎందుకంటే సమయం అన్నది తిరుమల కొండపై వస్తున్నటువంటి శ్రీవారి భక్తుల మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఒకరోజు 5 hours అవ్వచ్చు, ఒకరోజు 10 hours అవ్వచ్చు. ఎందుకంటే స్వామివారి కొండకు వచ్చేటువంటి భక్తుల మీద ఆధారపడి ఉంటుంది ఈ సమయాలన్నీ కూడా. అంతేగాని ఈ సమయం అన్నది మిగిలిన సర్వదర్శనం కానీ, దివ్య దర్శనం కానీ వీళ్ళతో కంపేర్ చేస్తే కొంచెం ముందుగానే మనకి స్వామివారి యొక్క దర్శనం అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా చాలామంది మిత్రులు అడుగుతున్నారు, సార్ మేము తిరుమల కొండ కాలినడకన నడిచి వెళ్దాం అనుకుంటున్నాం, అలిపిరి నుండి కానీ లేదా శ్రీవారి మెట్ల నుండి కూడా మీ 2వ ప్లేస్ నుంచి కూడా నడిచి వెళ్తాం, ఎంత సమయం పడుతుందని కూడా మిత్రులు అడుగుతున్నారు. సాధారణంగా మనకి దివ్య దర్శనం టికెట్లు అన్నది మనకి 2 ప్లేస్లు ఇవ్వడం జరుగుతుందండి. ఒకటి మనకి అలిపిరి దగ్గర, సెకండ్ వచ్చేసి శ్రీవారి మెట్ల దగ్గర కూడా మనకి ఈ దివ్య దర్శన టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. అలిపిరి నుండి వెళ్తే మనకి సుమారుగా 6 hours పడుతుందండి. ఈ 6 hours పట్టడానికి అంటే సుమారుగా మనకి 3550 మెట్లు ఉంటాయండి. అలిపిరి నుండి మనకి ఈ దివ్య దర్శన టోకెన్స్ అన్నది స్టాంప్ చేసేటువంటి ప్లేస్ వచ్చేసి మనకి రాజగోపురం దగ్గర 2083వ మెట్టు దగ్గర మనకి ఇచ్చినటువంటి దివ్య దర్శన టోకెన్ ఏదైతే ఉందో అక్కడ స్టాంప్ వేయడం జరుగుతుంది. అంతేగాని ఖచ్చితంగా మీరు మెట్లు ఎక్కే మాత్రమే వెళ్ళాలి. ఇది అలిపిరి నుండి. అయితే మనకి శ్రీవారి మెట్ల నుండి కూడా దివ్య దర్శన టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. దానికైతే మనకి 2350 మెట్లు ఉంటాయండి. మనకి దానికైతే సమయం వచ్చేసి మనకి 1 గంట నుండి 1.5 గంటల సమయం పడుతుంది. అలిపిరి నుండి అయితే సుమారుగా 5 నుండి 6 గంటల సమయం పడుతుంది. కాబట్టి దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. మీరు అలిపిరి నుండి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీకు కూడా ఉన్నటువంటి లగేజ్ని అక్కడ అలిపిరి దగ్గరలో ఉన్నటువంటి లగేజ్ కౌంటర్లోకి మీరు ఇచ్చినట్లయితే అక్కడ మీకు తీసుకొచ్చినటువంటి లగేజ్ తీసుకోవడం వల్ల మీకు ఒక స్లిప్ అనేది వస్తుంది. దానివల్ల మీరు తిరుమల కొండపైకి చేరుకునే వెంటనే జిఎన్సి దగ్గర ఉన్నటువంటి ఒక లగేజ్ కౌంటర్ దగ్గర మీ లగేజ్ని అయితే మీరు రిసీవ్ చేసుకోవచ్చు. ఇక్కడ అంటే కింద తిరుపతిలోని అలిపిరి దగ్గర మీరు జమ చేసినట్లయితే మీ లగేజ్ని కూడా తీసుకెళ్ళడానికి బరువు కాబట్టి అన్ని మెట్లు ఎక్కాలి, లేదా అంత లాంగ్ అంటే సుమారుగా 9 నుండి 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది కాబట్టి అంత దూరం నడాలి. కాబట్టి మీ లగేజ్ని కూడా మీరు హ్యాండిల్ చేయడం కష్టమవుతుంది. కాబట్టి మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అక్కడ మీరు అలిపిరి నుండి వెళ్ళినా శ్రీవారి మెట్ల దగ్గర నుండి వెళ్ళినా కూడా అక్కడే ఉచిత లగేజ్ కౌంటర్లు ఉంటాయండి. మీ లగేజ్ని అక్కడ ఇచ్చినట్లయితే మీకంటే ముందుగానే తిరుమల చేరుకుంటాయి.
అంటే వాళ్ళందరూ ఈ లగేజ్ అన్ని కూడా కలెక్ట్ చేసుకుని ఒక లారీలోని ఒక వ్యాన్లోని వేసుకుని తిరుమల తీసుకురావడం జరుగుతుంది. అక్కడ దీనికి ₹1 కూడా ఇవ్వనవసరం లేదండి, అంత ఫ్రీ కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ లగేజ్ని అక్కడ పెట్టుకుని మీరు తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత ఆ ప్లేస్లో మీ లగేజ్ అనేది కలెక్ట్ చేసుకోండి. అంతేకాకుండా చాలామంది అడుగుతున్నారు, ఎస్ఎస్డి టికెట్ టోకెన్లు ఎక్కడ ఇస్తారని స్వామివారి దర్శనానికంటే తిరుపతిలోని ప్రధానంగా 3 ప్లేస్లో ఇవ్వడం జరుగుతుందండి. ఒకటి మనకి శ్రీనివాసం, అంటే ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా మనకి ఈ టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. అండ్ శ్రీనివాసంలో టోకెన్లు ఇస్తారు. ఎవరైతే తిరుమల వెళ్దాం అనుకుంటున్నారో ముందుగా తిరుపతిలోని ఈ ప్లేస్లో మీరు టోకెన్స్ అన్నది తీసుకోండి. సెకండ్ వచ్చేసి గోవిందరాజ స్వామి సత్రం, మనకి ఇది రైల్వే స్టేషన్ నుండి 6వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్తే, అంటే రైల్వే స్టేషన్కి వెనకాల మనకి గోవిందరాజ స్వామి సత్రం ఉంటుంది. అక్కడ ఈ టోకెన్స్ అన్నది కూడా ఇవ్వడం జరుగుతుంది. మనకి 3 వచ్చేసి విష్ణు నివాసం, ఇది కూడా మనకి రైల్వే స్టేషన్ దగ్గరలోనే మనకి, అంటే ఎదురుగా రైల్వే స్టేషన్కి ఎదురుగా, ఒకటి వెనక సైడ్ అయితే ఒకటి ముందు సైడ్, అంటే ఎదురుగా మనకి ఈ ఎస్ఎస్డి టోకెన్స్ అనేది కూడా స్వామివారి దర్శనానికి ఇవ్వడం జరుగుతుంది. దీనికి సర్వదర్శనానికి డిఫరెంట్ ఏంటంటే ఇందులో మనకి టైం స్లాట్స్ అన్నది ఉంటుంది కాబట్టి మనకి ఆ టైంలో వెళ్తే మటుకు స్వామివారి యొక్క దర్శనం కొంచెం తొందరగా అవడానికి అవకాశం ఉంటుంది. అంటే సర్వదర్శనానికి ఎగ్జాంపుల్ కింద ఒక 10 hours అనుకుంటే ఈ ఎస్ఎస్డి టోకెన్స్ ఎవరైతే తీసుకుంటారో తిరుపతిలోని వీళ్ళకి 6 hours 5 hours పట్టేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ టైంలోనే స్వామివారి యొక్క దర్శనానికి సమయం పడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తిరుమలలో అయితే మనకి తిరుపతిలో అయితే 3 ప్లేస్లు ఇస్తారు. ఒకటి శ్రీనివాసం, విష్ణు నివాసం, గోవిందరాజ స్వామి సత్రం. ఇది బస్సు ద్వారా వచ్చిన వాళ్ళకైతే మనకి శ్రీనివాసం దగ్గర కంఫర్ట్గా ఉంటుంది. రైల్వే స్టేషన్ నుండి ట్రైన్ ద్వారా వచ్చే వారికి మనకి గోవిందరాజ స్వామి సత్రం కానీ, అదేవిధంగా విష్ణు నివాసం కానీ కంఫర్ట్గా ఉంటాయి. కాబట్టి మీరు ఆ ప్లేస్లోకి వెళ్ళి టికెట్స్ అనేది తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మనకి ఫైనల్గా చెప్పాలంటే చాలామంది మిత్రులు అడుగుతున్నారు, స్వామివారి యొక్క మొదటి గడప దర్శనం టికెట్లని ఎప్పుడు రిలీజ్ చేస్తారని. స్వామివారి యొక్క మొదటి గడప దర్శనం అయితే ప్రధానంగా మనకి సుప్రభాత సేవ, తోమ సేవ, అష్టదళ పాద పద్మారాధన, అర్చన. గతంలో అయితే నిజపాద దర్శనం ఉంటుందని, ప్రజెంట్ అది మనకి ఇవ్వడం లేదు. కాబట్టి ఈ టికెట్స్ అన్నీ కూడా మనకి ఈ ప్రతి నెల కూడా మనకు ఒక నెల ముందుగానే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది సమ్మర్ కాబట్టి మనకి జూన్ వరకు కూడా ఈ టికెట్స్ అన్నది రిలీజ్ చేయడం అయిపోయి మనకి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అప్పటికి మనకి ఈ నెల ఏదైతుందో 20వ తారీఖు తర్వాత 22 కానీ 23 కానీ 24 కానీ ఈ డేట్లో మనకి శ్రీవారి మొదటి గడప దర్శనం టికెట్లు అన్నది రిలీజ్ చేయడం జరుగుతుంది. దీనికి కావాల్సినటువంటి ఐడి ప్రూఫ్ వచ్చేసి మన దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డ్, మన ఫుల్ నేమ్, అదేవిధంగా ఆధార్ కార్డు నెంబర్, మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్. ఇది ఒక ఫామ్ మీద మాత్రం ఇద్దరు మాత్రం వెళ్ళడానికి అవకాశం ఉంటుందని, భార్యాభర్తలు కానీ, ఫ్రెండ్స్ కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ ఇలాగా ఇంత ఎవరైనా వెళ్ళొచ్చు. కానీ సింగిల్గా కూడా వెళ్ళొచ్చు కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదండి. ఇది ఒకే ఫామ్ మీద ఇద్దరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శనం అయితే 6 వరకు వెళ్ళడానికి ఉంటుంది. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా శ్రీవారి మొదటి గడప దర్శనం టికెట్లకి సంబంధించినటువంటి అప్డేట్ మనకి ఈ ప్రతి నెల కూడా 20వ తారీఖు తర్వాత మనకి 26 లోపు మిడిల్లో మనకి ఈ టీటీడీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఉందో అందులో మనకి అనౌన్స్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా మిత్రులు గుర్తుపెట్టుకోండి. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి మనకి tirupatibalaji.ap.gov.in వెబ్సైట్లోకి మనం చూసినట్లయితే సుమారుగా ఇంచుమించుగా ఈ మొదటి గడప దర్శనం టికెట్లు వచ్చేసి మనకి 23వ తారీఖు నుండి 26వ తారీఖు, అంటే 2 days మనకి ఈ మొదటి గడప దర్శనానికి సంబంధించినటువంటి అంటే ఎలక్ట్రానిక్ డిపి పద్ధతి ద్వారా టికెట్లు అయితే మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే లాటరీ పద్ధతి ద్వారా మనం దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ వచ్చేసి 2 days ఉంటుందండి. 2 days రిజిస్ట్రేషన్లో ఎంతమంది మనం ఈ లక్కీ ట్రిప్లో పాల్గొనడానికి మనం ఇంత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇందులోని శ్రీవారి భక్తులను లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేసి ఈ టికెట్లు అన్నది వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది. ఇలా ఎవరైతే లాటరీ ట్రిప్లో వాళ్ళ టికెట్లకు వచ్చిందో వాళ్ళ తర్వాత అమౌంట్ కట్టడానికి 1 day సమయం ఇస్తారు. ఆ 1 day సమయంలో అమౌంట్ కట్టిన తర్వాత అంటే మీకు వచ్చినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో, అంటే సుప్రభాత సేవ వస్తే మనకి ₹120, తోమల సేవ వస్తే ₹220, అష్టదళ పాదపద్మం వస్తే ₹1250, అర్చన కానీ ఈ విధంగా ఇటువంటి టికెట్లు ఉంటాయి. కాబట్టి దీనికి సంబంధించినటువంటి రుసుము పూర్తిగా కట్టిన తర్వాత మాత్రమే
మనకి ఈ టికెట్లకి సంబంధించినటువంటి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని భక్తులందరూ కూడా గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా అంగ ప్రదక్షిణ టికెట్లు కూడా మనకి ఇదే నెలలో, అంటే నేను చెప్పినటువంటి డేట్లు ఏవైతే ఉన్నాయో 20వ తారీఖు నుండి 26వ తారీఖు మధ్యలోనే మనకి ఈ అంగ ప్రదక్షిణ టికెట్లు కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ అంగ ప్రదక్షిణ టికెట్లు పూర్తిగా ఉచితం అండి. మీరు ఈ టికెట్ల ద్వారా అయితే స్వామివారిని దర్శించుకోవడానికి అయితే చాలా ఈజీగా ఉంటుంది. ప్రతిరోజు నైట్ 1 గంటకి అయితే మనం స్వామివారి యొక్క ఆలయం దగ్గర రిపోర్ట్ చేయాలి. దీనికి సంబంధించిన ఐడి ప్రూఫ్ సేమ్ ఆధార్ కార్డు, అది మొబైల్ నెంబర్ తీసుకుని మనం ఇది ఫిల్ చేయాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని అంగ ప్రదక్షిణ అంటే స్వామివారి యొక్క మెయిన్ ఆనందనేని చుట్టూ కూడా పొర్లి దండాలు పెట్టి స్వామివారిని దర్శించుకునేటువంటి మహాభాగ్యాన్ని కూడా భక్తులకి ఈ అవకాశాన్ని టీటీడీ అయితే కల్పించింది. ముందు పొర్లి దండాలు అందరూ పెట్టేసిన తర్వాత వీళ్ళందరికీ తర్వాత స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ అంగ ప్రదక్షిణ టికెట్లు కూడా టీటీడీ మనకి 20వ తారీఖు నుండి 26వ తారీఖు మధ్యలో మనకి ఈ టికెట్లు కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ మిత్రులందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఈ టికెట్లన్నీ కూడా పూర్తిగా ఉచితమండి. దీనికి ₹1 కూడా కట్టనవసరం లేదు. దీన్ని బట్టి మీరు తిరుమల వెళ్ళడానికి కావాల్సినటువంటి ప్లానింగ్ వేసుకోండి. అకామిడేషన్ కూడా మనకి టికెట్లు ఎప్పుడైతే రిలీజ్ చేశారో, అంటే స్వామివారి దర్శనానికి సంబంధించినటువంటి టికెట్స్ అన్ని కూడా రిలీజ్ చేసిన తర్వాత అకామిడేషన్కి సంబంధించిన కూడా మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది కూడా 1 నెలకు ముందుగానే మనకి అకామిడేషన్ కూడా, అంటే తిరుపతిలోని, అదేవిధంగా తలకోనలోని, అదేవిధంగా తిరుమలలో కూడా మనకి స్వామివారి రూమ్ బుకింగ్కి సంబంధించినటువంటిది కూడా అప్డేట్ కూడా మనకి ఈ టీటీడీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లోనే రావడం జరుగుతుంది. అదేవిధంగా డోనర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే శ్రీవాణి టెస్ట్ డోనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా మనకి ఇదే వెబ్సైట్లో రావడం జరుగుతుంది. తర్వాత వీళ్ళు ఎంత అమౌంట్ కట్టాలి అని, శ్రీవాణి డోనర్స్ స్వామివారి దర్శించడానికి ముందైతే ₹10,000 కట్టిన తర్వాత ప్లస్ ₹500 స్వామివారి యొక్క దర్శనానికి అండి. ఇది ఒక పర్సన్కి మాత్రమే ₹10,000. అంటే వీళ్ళు స్వామివారి యొక్క ఆలయాల నిర్మాణంలో కానీ టెంపుల్ డెవలప్మెంట్లో కానీ భాగంగా ఈ శ్రీవాణి టెస్ట్ డోనర్స్ కింద ₹10,000 కట్టవలసి ఉంటుంది. తర్వాత స్వామివారి దర్శనానికి అయితే వీళ్ళకైతే మొదటి గడప దర్శనం ఉంటుంది కాబట్టి ప్లస్ ₹500 టికెట్ ఉంటుంది వీళ్ళకి. ఈ ₹500 టికెట్ తోటి స్వామివారిని దర్శించడానికి ఉంటుంది. ఒక పర్సన్ కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఫ్యామిలీగా మొత్తం కాదండి, ఒక పర్సన్కి కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది కూడా మనకి 20వ తారీఖు నుండి 26వ తారీఖు మధ్యలోనే మనకి ఈ అప్డేట్ కూడా టీటీడీ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క సేవకు సంబంధించినటువంటి ఒక్కొక్క వివరాలు కూడా నేను ప్రతి రోజు కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని మీరు ఫాలో అయినట్లయితే ప్రతి అప్డేట్ కూడా, తిరుమలకు సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ కూడా మీకు అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మన ఛానల్ కామెంట్ బాక్స్లో మీకు డౌట్ని అడగండి, లేదా కింద స్క్రోల్ అవుతున్నటువంటి మన భక్తి మార్గం వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినా కూడా నేను మీకు సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.